నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మీ దీర్ఘకాలిక నొప్పులకు పరిష్కారం కోసం చూసి విసిగిపోయారా? అయితే ఇది మీకోసమే. ఎలాంటి ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు నడుము నొప్పులకు అత్యాధునిక పరికరాల ద్వారా పరిష్కారం అందిస్తున్నారు. పీఆర్పీ థెరపీ ద్వారా గత 20 ఏళ్లుగా 30,000 మందికి విజయవంతంగా చికిత్స అందించారు మన డాక్టర్ ప్రకాష్ గుడిపూడి గారు. ఈ రోజు మన కార్యక్రమంలో మోకాళ్ళు నడుము లాంటి దీర్ఘకాలిక నొప్పుల సమస్యల యొక్క పరిష్కారాలు తెలియజేయడానికి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో అసలు ఎలాంటి నొప్పులకు ట్రీట్మెంట్ ఇస్తారు? సో ఇక్కడ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎవరైతే ఈ దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతుంటారో దీన్ని క్రానిక్ పెయిన్స్ అంటారు. వీళ్ళకి ఏంటంటే ఎవరికైతే ఈ పెయిన్స్ అనేది మోర్ దెన్ 3 months అంటే 3 నెలల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళని మనం దీర్ఘకాలిక నొప్పులుగా దాన్ని పరిగణన చేస్తాము. ఇటువంటి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఆపరేషన్ అనేది లేకుండా ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కాలం ఈ పెయిన్ కిల్లర్స్ అనేది వాడకుండా వీళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించి ఎక్కడైతే వీళ్ళకి వివిధ రకాల పద్ధతుల ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాల నొప్పులకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజనరేటివ్ థెరపీ అంటుంటారు. అదేలాగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి సయాటికా లాంటి వాళ్ళకి డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళకి ఇంజెక్షన్స్ ద్వారానే వీళ్ళకి మనకి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందేదానికి అంటే ఈ నొప్పుల నుంచి వాళ్ళకి ఏంటంటే దాదాపు వీళ్ళకి రిలీఫ్ వచ్చేటట్లు ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి నయం చేస్తుంటాం అన్నట్టు. ఓకే సార్, అసలు మనకి ఈ మోకాలు నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి, అసలు కారణాలు ఏంటి సార్? మనం ఎక్కువగా ఈ మోకాలు నొప్పులని సాధారణంగా చాలా మందుల్లో చూస్తుంటాం. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక వయసులో ఈ మోకాలు నొప్పులతో సతమతమవుతుంటారు. దీనికి గల కారణం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది ఒక డీజనరేటివ్ డిసీజ్ అంటాం. అంటే ఒక వయసు తర్వాత మనం సర్వసాధారణంగా ఈ మోకాలు నొప్పులు అనేది చూస్తుంటాం. అంటే ఆఫ్టర్ 50 years తర్వాత ఏంటంటే వయసు రీత్యా వీళ్ళకి ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్, దాన్నే మనం తెలుగులో మృదులాస్థి అంటుంటాము. ఈ మృదులాస్థి అరగడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ మోకాలు నొప్పులు అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల మనకి జనరల్గా ఆఫ్టర్ 50 years తర్వాత చూస్తుంటాం. దీన్నే మనం ఇంగ్లీష్లో ఆస్టియో ఆర్థరైటిస్ అని కూడా అంటారు. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఈశ్వర్ గారు నమస్తే అండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్లుంది. సార్ మనం చూసుకున్నట్లయితే ఈ మోకాలు నొప్పులు అనేది వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తుంది, అంటే తక్కువ వయసు వారికి కూడా వస్తుంది. అసలు ఇలా తక్కువ వయసు వారికి కూడా మోకాలు నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి? అంటే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ఈ ఒకప్పుడు మనం ఈ మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వయసు తర్వాత ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య ఎక్కువగా ప్రధానంగా ఈవెన్ 30 years 40 yearsలో కూడా ఈ మోకాలు నొప్పులు చూస్తున్నాం. దీనికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే ఒబేసిటీ అంటాం, అంటే స్థూలకాయం అంటారు. ఎవరైతే అధిక బరువు ఉన్న వాళ్ళు ఈ తొందరగా ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ అరుగుదలకు లోనవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్ మనకి అతని అంటే బాడీ రీత్యా కావచ్చు, హైట్ రీత్యా కావచ్చు, ఒక 60 kgs ఉండాల్సిన పేషెంట్ అతను మోర్ దెన్ 60 kgs ఉన్నట్లయితే అతను ప్రతి ఒక్క అధిక బరువుకి 1 kg బరువుకి అధికంగా 5 రెట్ల బరువు అనేది ఈ మోకాళ్ళ మీద పడుతుంటుంది. ఎప్పుడైతే ఈ అత్యధిక బరువు అంటే బరువు అధికంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఈ మోకాళ్ళ నుండి కార్టిలేజ్ మీద క్రానిక్గా స్ట్రెయిన్ అవ్వడం వల్ల వీళ్ళకి తొందరగా ఈ మోకాళ్ళ నుండి కార్టిలేజ్ అరుగుదలకులోనే వీళ్ళు తొందరగా వీళ్ళకి అంటే లైక్ ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ మనం చూస్తుంటాం అన్నమాట. ఇది ఎక్కువగా మనం చూస్తున్నది. ఇది కాకుండా మనకి ఎవరైతే అంటే ఓవర్ యూసేజ్ అంటారు, అంటే ఎక్కువగా మనం మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ ఇటువంటివి చేసే వాళ్ళు కూడా అంటే లైక్ ఇప్పుడు కొంతమంది ఈ భవన కార్మికులు అంటుంటాం, వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ స్టెప్స్ ఎక్కడం దిగడం అంటూ చేస్తుంటారు. అటువంటి వాళ్ళలో కూడా ఇవి తొందరగా మనము ఎర్లీ ఏజ్లోనే కూడా మోకాళ్ళ అరుగుదలకి చూస్తుంటాం. ఇది కాకుండా కొంతమంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, అంటే అసలు వ్యాయామం లేకుండా ఎటువంటి అంటే లైక్ ఎక్సర్సైజ్ లేకుండా లైక్ ఒబేసిటీ ఓవర్ అంటే స్థూలకాయం కావచ్చు. అటువంటి వాళ్ళు ఏమవుతుందంటే బేసిక్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి మజిల్ ఫంక్షన్ అంటే థై మజిల్స్ అనేది వీక్ అవ్వడం వల్ల కూడా వీళ్ళకి తొందరగా ఈ మోకాలు అంటే కార్టిలేజ్ అరుగుదలకు లోనయ్యి ఎర్లీ ఏజెస్లో ఎక్కువగా చూస్తున్నాం. ఇది మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది కాకుండా కొంతమంది ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ పెథాలజీ ఎక్కువ మహిళల్లో చూస్తుంటాం. కొంతమంది వాతం నొప్పులు అంటారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు. కొంతమంది లైక్ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటారు, అంటే యూరియా లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అంటుంటారు. ఇటువంటి కారణాల వల్ల కూడా మనకి ఈ ఎర్లీ ఏజెస్లోని మోకాల్లో ఉండే కార్టిలేజ్ అరుగుదలకి లోన్ అవుతుంటుంది అనమాట. ఇవి మనం చెప్పుకున్నట్టయితే ప్రధాన కారణాలు అన్నట్టు. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి.
హలో అశోక్ గారు హలో చెప్పండి. సార్, యాక్చువల్ గా నాకు 2 months నుంచి మోకాలు బాగా పెయిన్ వస్తుంది సార్. మధ్యలో ఒకసారి తగ్గింది కానీ మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. ఓకే బాగా ఇప్పుడు కింద కూర్చున్నప్పుడు మళ్ళీ లేచి నడవడానికి ఒక 1 minute వరకు అది బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే మీ వయసు ఎంత అండి? 28 సార్. 28. ఓకే అంటే చాలా చిన్న వయసు మీకు. అంటే మీ వెయిట్ ఏమన్నా అధికంగా ఓవర్ వెయిట్ అట్లా ఏమైనా ఉన్నారండి మీరు? 85 ఉన్నాను సార్. 80. ఓకే సో 85 అంటే కొంచెం సాధారణంగా చెప్పాలంటే ఓవర్ వెయిటే. ఇది కాకుండా మీకు ఏమైనా లైక్ దెబ్బ తగలడం కానీ అటువంటివి ఏమైనా జరిగినాయండి? అంటే యాక్చువల్లీ ఒక 3 months బ్యాక్ కాల్ బెనికింది అండ్ ఆ తర్వాత కొంచెం పర్లేదు తగ్గింది. మళ్ళీ అంటే నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ని. ఓకే సో సాధారణ వల్ల యా జనరల్గా ఏమన్నా ప్రాబ్లం చెప్పండి. అట్లా ఒక 2-3 months అలా కంటిన్యూగా పెయిన్ వస్తున్నాను సార్. అంటే మరీ ఎక్కువ అవుతుంది డే బై డే అది. ఓకే సో మీరు అన్నట్టు మీరు స్పోర్ట్స్ ప్లేయర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ అంటున్నారు, బెనికింది అంటున్నారు. జనరల్గా ఈ చిన్న వయసులో ఈ మోకాలు అరుగుదల అనేది చాలా తక్కువ అండి. మనకి ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్గా పరిగణిస్తాం అన్నట్టు. ఇది మోకాల్లో కొన్ని మనకి ఏంటంటే కుషన్స్ లాంటివి ఉంటాయి, మెనిస్కస్ అంటుంటారు. ఇది కాకుండా కొన్ని బంధనాలు ఉంటాయి, వాటిని లిగమెంట్స్ అంటుంటారు. ఇవి ఏదైతే ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనకి ట్విస్ట్ అయినప్పుడు కానీ మనకి జంప్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ మెనిస్కస్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి అది అంటే ఒక పార్షియల్ టేర్స్ అంటారు, అంటే ఒక్కొక్కసారి కట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అటువంటి అప్పుడు మాత్రమే మీకు ఈ మోకాలు నొప్పులు రావడానికి కారణం ఉంటుంది. ఇది మనం దీన్ని తెలుసుకోవాలంటే యాక్చువల్గా మీకు ఒకసారి ఎగ్జామ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కానీ మనకి కరెక్ట్గా క్లియర్గా అది మనకు తెలుస్తుంది అన్నట్టు. దాన్ని బట్టి మనకి ఇన్ కేసు మైల్డ్గా డిజనరేటివ్ అంటే లైక్ మనకి టేర్ ఉన్నా కానీ వాటికి ఈ ప్లాస్మా థెరపీ అంటాము, దానికి పిఆర్పి ట్రీట్మెంట్ అని, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్స్ అని ఇటువంటి ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మీకు డెఫినెట్గా మీకు ఆ పెయిన్ తగ్గడానికి ఛాన్సెస్ అధికంగా ఉంటుందండి. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. గోవింద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి గోవింద్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు మాకు L4 బాగా బాగుంది సార్, బాగా నొప్పి. ఓకే కాళ్ళు గుర్తుంటాయి. అదే ఇంజక్షన్ అంటే కొంచెం దీర్ఘకాలం ఉంటుంది సార్, అది ఎట్లా సార్ పరిస్థితి? మనం చేసుకోవచ్చా లేకపోతే లేదా? ఇంజెక్షన్ చేసుకోవచ్చు అండి. కొంతమంది భయపడిస్తారు సార్, కాళ్ళు పడిపోతాయి అంటారు కదా సార్. ఓకే అటువంటి ప్రాబ్లం గోవింద్ గారు మీకు L4, L5 దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉన్నట్లయితే మీకు ఏంటంటే మీరు ఒకసారి కానీ వచ్చినట్లయితే అది ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మీకు ఎంత ఈ నరం మీద ఒత్తిడి ఉంది, డిస్క్ బల్జ్ అనేది ఉంది దాన్ని చూస్తామండి. దాన్ని బట్టి మనము ఇప్పుడు సపోజ్ మోడరేట్గా అంటే ఒక మైల్డ్ టు మోడరేట్ అంటారు, అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఈ నరం మీద ఒత్తిడి ఉన్నప్పుడు మనదంటే ఇంజెక్షన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు పెయిన్ అనేది తగ్గిపోతుందండి. ఇంజెక్షన్స్ మీరు ఏదైతే మీకు అపోహ ఉందో కాలు పడిపోతుంది అనేది అటువంటి అసలు అపోహ అవసరమే లేదు. ఎందుకంటే ఇంజెక్షన్స్ వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. డెఫినెట్గా అదైతే మేము చెప్పగలుగుతాము, మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ అయితే ఉండదు. కాకపోతే మీరు ఒకసారి సంప్రదించినట్టయితే మీరు ఒకసారి క్లినికల్గా ఎగ్జామ్ చేస్తాము, అసలు మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఓన్లీ నొప్పే ఉందా, లేకపోతే తిమ్మిర్లు ఉన్నాయా, లేకపోతే ఏమైనా వీక్నెస్ ఉందా, ఎంత నరం మీద ఒత్తిడి ఉంది, దానిని బట్టి మనం ఇంజెక్షన్స్ మీకు ఎటువంటి ఇంజెక్షన్ చేయాలనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మీకు. ఓకే అండి. డాక్టర్ గారు మనం చూసుకున్నట్లయితే ఈ మోకాలు నొప్పులు అన్నవి మగవాళ్ళతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉంటున్నాయి. అసలు దీనికి గల కారణాలు ఏంటండి? సో సాధారణంగా మనం మహిళల్లో ఈ మోకాలు నొప్పులు ఎక్కువగా చూస్తుంటామండి. దానికి గల కారణాలు చాలా రకాలు ఉన్నాయి. దానికి ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఈ మహిళల్లో ఎక్కువగా మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏంటంటే మనకి ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఒకసారి ఒక వయసు తర్వాత వీళ్ళకి పీరియడ్స్ ఆగిపోవడం, అంటే ఎర్లీగా తొందరగా పీరియడ్స్ ఆగిపోవడం కానీ, ఇంకొంతమందిలో ఏంటంటే ఆపరేషన్స్ అంటే లైక్ గర్భసంచి తీసేయడము అటువంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ హార్మోన్ లెవెల్స్ అనేది మనకి వాళ్ళ బ్లడ్లో తగ్గిపోతుంటుంది అన్నట్టు. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోతుంటుందో అప్పుడు ఈ ఏదైతే కార్టిలేజ్ని కాపాడే గుణం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి అప్పుడు వీళ్ళకి ఏంటంటే తొందరగా వీళ్ళకి ఆ కార్టిలేజ్ ఏదైతే మృదులాస్తి అంటామో ఆ కార్టిలేజ్ అనేది తొందరగా అరుగుదలకి లోన్ అవుతుంటుంది. ఇది ఒక కారణం మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది కాకుండా మనకి వాళ్ళ మహిళల్లో చూసుకున్నట్టయితే శరీర నిర్మాణాన్ని బట్టి మగవాళ్ళతో పోల్చుకుంటే మనకి ఏదైతే నీ జాయింట్ దగ్గర మనకి థై బోన్ అయితే ఉందో, లెగ్ బోన్, ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఇటుకు పేర్చినట్టు ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మగవాళ్ళు మనకి జాయింట్స్ మీద ఎక్కువ ఈక్వల్గా ఈ బరువు అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది.
అదే మహిళల్లో చూసుకున్నట్టయితే మనకు ఒక రకంగా వాళ్ళకి పెల్విస్ అంటే వైడ్ పెల్విస్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ జాయింట్ దగ్గర కొంత యాంగులేషన్ అనేది ఉంటుంది. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఈ వెయిట్ మా ఒక శరీర బరువు మొత్తం ఒక యాంగిల్లో ఎక్కువగా వాళ్ళకి ఈ బరువు అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు తొందరగా ఈ కార్టిలేజ్ అరుగుదలకి లోన్ అవుతూ ఉంటారు. ఇది ఒక కారణం అండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎక్కువగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కావచ్చు, వీళ్ళలో ఎక్కువగా సడన్గా ఓవర్ వెయిట్ అంటే అధికంగా బరువు రావడం వల్ల కూడా తొందరగా ఈ కార్టిలేజ్ అనేది అరుగుదలకు లోన్ అవుతూ ఉంటారు. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కువ మహిళలు మీకు తెలుసు అందరికీ ఎక్కువగా వంటింట్లో ఎక్కువసేపు నిలబడి వర్క్ చేయటం వల్ల కూడా వీళ్ళకి తొందరగా ఈ కార్టిలేజ్ అరుగుదలకులోని వీళ్ళు ఎక్కువగా వీళ్ళకి అందుకోసం వీళ్ళకి మహిళల్లో ఎక్కువగా మనం ఈ మోకాళ్ళ అరుగుదలని ఎక్కువగా చూస్తుంటాం అన్నట్టు. ఓకే అండి, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ధనలక్ష్మి గారు నమస్తే అండి. డాక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో నమస్తే అమ్మా. ధనలక్ష్మి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో నమస్కారం అమ్మా, చెప్పండి. తగ్గించామమ్మా. హలో సార్. హలో చెప్పండి మా ఇంటి నాకు చెప్పండి. నాకు 20 years నుంచి మోకాలు నొప్పులండి. ఓకే. 90% అరిగిపోయి అన్నారు, ఆపరేషన్ అన్నారు. ఓకే. కానీ ఆపరేషన్ చేయించుకోవాలంటే కొంచెం భయం. ఓకే. మరి మీరేంటో చిన్న సూట్ ద్వారా చికిత్స చేస్తా అంటున్నారు కదా, ఎట్లా చేస్తారు కొంచెం తెలుస్తారా? చెప్తానమ్మా మీకు డెఫినెట్ గా. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 58 అండి. 75 వెయిట్ 75. ఓకే ఓకే. చూడమ్మా, ఇప్పుడు దీంట్లో మనకి అరుగుదలను బట్టి గ్రేడ్స్ ఉంటుందమ్మా. అంటే మనకి ఏంటంటే కంప్లీట్గా అరిగిపోతే గ్రేడ్ 4 అంటుంటారు. యాక్చువల్గా మీకు అంటే మీరు ఇంతకుముందు చూపించిన డాక్టర్ మీకు ఆపరేషన్ చేయించుకోవాలి అని సజెషన్ చేస్తే దాని అర్థం ఏంటంటే మీకు మోకాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా అరిగిపోతేనే ఆపరేషన్కి చేయించుకోవాలని చెప్తుంటారు. అంటే గ్రేడ్ 4 స్టేజ్లో ఉన్నట్టు. జనరల్గా మనకి ఇంజెక్షన్స్ అనేదేమో అప్ టు గ్రేడ్ 3 అంటే గ్రేడ్ 3 అనేది అంటే మనకు అరుగుదలను బట్టి మనకి 4 స్టేజెస్గా డివైడ్ చేస్తాము. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4. గ్రేడ్ 4 అంటే కంప్లీట్గా అరిగిపోవడాన్ని. మన 3rd స్టేజ్ వరకు అయితే ఈ పిఆర్పి ప్లాస్మా థెరపీ పిఆర్పి ఇంజెక్షన్స్ మీకు బాగా పనిచేస్తుంది. కానీ ఒకసారి మీరు వచ్చినట్లయితే మేము ఒకసారి ఎగ్జామ్ చేస్తాము, అసలు మీకు ఎంత ఈ కార్టిలేజ్ అరిగింది ఇవన్నీ కూడా చూస్తామండి. అది చూసిన తర్వాత మీకు ఇంజెక్షన్స్ అట్లా సూటబుల్ అవుతుందా లేదా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. మనోజ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నా పేరు మనోజ్ కుమార్ సార్. నా ఏజ్ వచ్చేసి 37 సార్. ఓకే. నాకు ఒక 4 days బ్యాక్ సడన్ గా లెఫ్ట్ లెగ్ వాకింగ్ సార్, అంటే మన మోకాళ్ళ దగ్గర. ఓకే. మోకాళ్ళ దగ్గర సార్. అయితే నేను ఇక్కడ మల్లారెడ్డిలో చూపిస్తే డాక్టర్ ఏమన్నాడు, నీరు పట్టిందని అన్నారు. ఓకే. ఏంటి నీరు పట్టేటోగా అడిగారు, దెబ్బలు ఏమన్నా తగిలినాయా, ఎవరికైనా కింద పడ్డావా అంటే నేనేం కింద పడలేదు, ఏం చేయలేదు, నాకు స్టాండింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, పైకి ఎక్కడం కిందికి తీయటం అని చెప్పేసి అన్నా. నీరు పట్టిందని నాకు ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చారు. నేను ఇంకా నీరు తీయాలంటే నేను నెగ్లెక్ట్ చేశాను, అంటే ఎందుకు అప్పుడే నీరు తీయటం అని. అయితే ఇంక నేను ట్యూస్డే వరకు చూశాను, కాకపోతే ఇంక అట్లనే ఉంది, ఫోల్డింగ్ అవ్వట్లేదు. అసలు వాష్రూమ్ కి వెళ్ళినా గానీ ఇట్లా ఫోల్డింగ్ అయిన తర్వాత ఇట్లా బలవంతంగా లేవాల్సి వస్తుంది, బాగా టైట్ గా అయిపోయింది కాలంతా. నీరు తీశారు, నిన్న తీశారు నీరు. కాకపోతే ఏంటంటే నీరు తీసినా గానీ కొంచెం పైన వాసినట్టు అలానే ఉంది మెత్తగా. కాకపోతే పెయిన్ అయితే తగ్గింది, మరీ అంత లేదు, హెవీగా లేదు. అయితే అది టెస్ట్ చేసింది, రిపోర్ట్ వచ్చింది, డాక్టర్ కి చూపించలేదు. సైనోడియల్ ఫ్లూయిడ్ సార్, గ్లూకోజ్ టెస్ట్ తర్వాత ప్రోటీన్ టెస్ట్ తీశారు. 90.3 వచ్చింది సార్. తర్వాత ప్రోటీన్ వచ్చేసి 4.1 ఉంది. అంటే ఇక్కడ లిమిట్ కన్నా ఎక్కువ ఉంది సార్. అంటే షుగర్ వచ్చినట్ట నాకు ఇది నాకు అర్థం కాలేదు సార్. ఇది లేదమ్మా, అట్లా కాదు. మీకు షుగర్ వచ్చినట్లు కాదు, మీకు అంటే మోకాల్లో సడన్ గా ఈ నీరు చేరడం అనేది ఒకటేంటంటే మీరు అన్నట్టు ఏదైనా కింద అదే డాక్టర్ చెప్పినట్టు ఏదైనా మీరు దెబ్బ తగిలినా కానీ కింద పడినా కానీ సడన్గా మనకి లోపల మోకాల్లో ఉండేది కార్టిలేజ్ కానీ మెనిస్కస్ ఇటువంటి డ్యామేజ్ అయినప్పుడు సడన్గా ఇట్లాంటి నీరు చేరేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఒక్కొక్కసారి మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఒక్కొక్కసారి మనకి ఏదైనా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ లేదా మీకు స్వతహాగా మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అటువంటి టైంలో మనకి ఈ మోకాల్లో నీరు రావడానికి కారణం ఉంటుందండి.
మీరు అన్నట్టు ఈ గ్లూకోజ్ ప్రోటీన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉందంటే మనకి బాడీ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అంటారు, అది ఇన్ఫెక్షన్ అయితే కాదు. అది ఎందుకు ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనేది ఒకసారి కనుక్కోవాలి. ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ చేశారు, అది కరెక్ట్ ట్రీట్మెంటే, దానికి మీరు ఒక వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు మెడిసిన్స్ వాడి చూడండి, ఒకవేళ మీకు తగ్గట్లేదంటే ఒకసారి సంప్రదించండి. మేము ఒకసారి స్కాన్ కూడా చేసి చూస్తాం, ఇంకా ఏమైనా ఫ్లూయిడ్ ఉందా లేకపోతే ఇంకేం కారణాలు కనుక్కొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తాం. సార్ చెప్పండి, ఇందాక ధనలక్ష్మి గారికి మీరు చెప్పారు పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాము అని. అసలు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు చేస్తారు, అలాగే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారా? షూర్, డెఫినెట్గా. అంటే పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటామండి. ఈ ప్లేట్లెట్స్ అనేది జనరల్గా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఈ మోకాల్లో కార్టిలేజ్ అరిగిన వాళ్ళకి ఇటువంటి ఇంజెక్షన్స్ చేస్తున్నాం అన్నట్టు. ఎవరికి ఇప్పటివరకు మనకి ఈ కార్టిలేజ్ని అంటే పునరుత్పత్తి రీజనరేట్ చేసే మెడిసిన్స్ అనేది ఎక్కువగా ఏం లేదు మనకి మార్కెట్లో. ఏదైతే పెయిన్ కిల్లర్స్ ఉన్నాయో అవైతే ఓన్లీ పెయిన్ తగ్గిస్తుంది కానీ కార్టిలేజ్ని మాత్రం రీజనరేట్ చేయవన్నట్టు. కొన్ని టాబ్లెట్స్ ఏదైతే న్యూట్రాసిటికల్స్ అని కొన్ని ఉన్నాయో వాటిని మనం జనరల్గా ఈ కార్టిలేజ్ కోసం వాడుతుంటారు, కాకపోతే అది అంత ఎఫెక్టివ్గా అయితే పనిచేయదు. అది దాంట్లో కూడా కొంతమందికే చేసినా కూడా ఒక 5% చేస్తుంది. ఏదైతే ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో ఏదైతే పిఆర్పి అనేది ఉందో అది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కార్టిలేజ్ రీజనరేట్ చేయడానికి చాలా బాగా తోడ్పడుతున్నట్టు. ఈ ప్లేట్లెట్స్ అనేది మన రక్తంలోనే ఉంటుంది అన్నట్టు. ఇది ప్రధానంగా మన బ్లడ్లో చూసుకున్నట్టయితే మూడు రకాల కణాలు మనం చూస్తాం. ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు, ఎర్ర రక్త కణాలు. రెండోది తెల్ల రక్త కణాలు. మూడోది ఈ ప్లేట్లెట్స్ అన్నట్టు. ఈ ప్లేట్లెట్స్కి ఏంటంటే గుణం ఏంటంటే మనకి బాడీలో ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని తిరిగి రీజనరేట్ చేసే కెపాసిటీ గల కణాలు, కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఈ ప్లేట్లెట్స్లో ఉంటుంది. మనం ఆ కాన్సెప్ట్ బేస్ చేసి మనం ఏంటంటే ఎవరికైతే ఈ మోకాల్లో ఉండే గుజ్జు అరిగిపోతుందో వాళ్ళకి అదే పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ సేకరించి ఈ ప్లేట్లెట్స్ని సపరేట్ చేస్తుంది. మళ్ళీ తిరిగి అదే పేషెంట్కి మోకాల్లో ఇంజెక్ట్ చేయడం వల్ల ఏదైతే అరిగిన కార్టిలేజ్ని మళ్ళీ తిరిగి రీజనరేట్ చేయవచ్చు అన్నట్టు. దాన్ని మనం పిఆర్పి ట్రీట్మెంట్ అని అంటాం అన్నట్టు. ఓకే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. భవానీ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. ప్రకాష్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే మేడం, మాట్లాడుతున్నాను. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి సార్. హలో హలో, చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మాకు నడుము నొప్పి సార్. ఏమ్మా? నడుము నొప్పి సార్. నడుము నొప్పి, ఓకే. అదే బొక్క మాది నడుముది గ్యాప్ వచ్చింది. ఓకే. 12-13 ఏళ్ల నుంచి మందులు తింటూనే ఉన్నా. ఓకే ఓకే. ఈ నడుము నొప్పి చెప్పమ్మా. ఈ నడుము నొప్పి మాత్రం అంటే కాలు కూడా ఏమైనా గుంజినట్టు ఉంటుందమ్మా, నరం గుంజినట్టు? నడుము నరాల వీక్నెస్ కూడా. ఓకే. స్కాన్ ఎంఆర్ఐ చూపించినాం 2 సార్లు. 2 సార్లు చూపించారా? నడుముది కాలు చూపించినాం ఎంఆర్ఐ. ఓకే. టాబ్లెట్ వాడుతున్నాం సార్. సరే అమ్మా, ఇది టాబ్లెట్లు వాడుతుంటే మీకు తగ్గుతుందా లేకపోతే టాబ్లెట్లు వాడినా కూడా తగ్గట్లేదా? టాబ్లెట్లు వాడుతున్నాను కానీ సారు రెస్ట్ చేశారు సారు. నాకు రెస్ట్ లేదు. ఓకే. సరే అమ్మా, మీరు ఒకసారి అయితే మీరు రండి, మీరు ఎంఆర్ఐ స్కాన్ చేయించామంటున్నారు కదా, ఒకసారి స్కాన్ తీసుకురండి, మనం చూద్దాము. అసలు మీకు ఏంటంటే ఈ నడుములో నొప్పి రావడానికి కారణం ఏంటంటే ఎక్కువగా డిస్క్ అనేది ఉంటుందమ్మా, వెన్నుపూసకు మధ్య. ఈ డిస్క్ అరుగుదల వల్ల మనకి ఈ నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది. అసలు అది మనం ఒకసారి ఎంఆర్ఐ చూసినట్లయితే మీకు ఏ లెవెల్లో ఈ డిస్క్ అనేది బల్జ్ ఉందో చూస్తాము. దాన్ని బట్టి మనకి ఇంజెక్షన్స్ కూడా చేసుకున్నట్టయితే దీనికి మీకు నడుము నొప్పి తొందరగా తగ్గిపోతుందమ్మా. ఒకసారి మీరైతే సంప్రదించండి, డెఫినెట్గా మీకు మంచి ట్రీట్మెంట్ అయితే దొరుకుతుందమ్మా. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో, చెప్పండి అమ్మా. నాకు రెండు కాళ్ళు బాగా నొప్పి సార్. ఓకే. ఎంతకాలం నుంచి ఉందమ్మా? నమస్కారం సార్. లక్ష్మి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడండి. సరే మేడం. హలో హలో, నమస్కారం అమ్మా. మీకు 2 మోకాళ్ళు ఎంతకాలం నుంచి ఈ నొప్పులు ఉన్నాయి? 3 సంవత్సరాలు బట్టి ఒక కాలు సార్. ఓకే. 1 సంవత్సరం నుంచి 2వ కాలు కూడా బాగా నొప్పిగా ఉంటుంది. సరే, మీ వయసు ఎంతమ్మా? నా వయసు 46 సార్. 46. ఓకే ఓకే. ఏమైనా దెబ్బ తగిలిందమ్మా మీకు? ఏంటమ్మా?
మామూలుగా నొప్పి సార్, దెబ్బ ఏం తగలేదు. సరేమ్మా, అది మీకు సాధారణంగా ఏంటంటే కొంచెం ఎర్లీగా మీకు మోకాలు అంటే తొందరగానే కొంచెం మోకాలు అరుగుదలకు లోనవుతున్నట్టున్నారు. అది మీరు ఒకసారి వచ్చినట్లయితే క్లినిక్కి ఒకసారి ఎక్స్రే కానీ స్కాన్ ఇటువంటివి చేసి చూస్తాము. మీకు అసలు ఎందుకు ఈ మోకాలు నొప్పి తొందరగా వస్తుందో చూస్తాము. మీకు అరుగుదల కానీ ఉన్నట్లయితే దానికి మనం ఈ పిఆర్పి ట్రీట్మెంట్ కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ అరిగిన కార్ట్లేజ్ మళ్ళీ పునరుత్పత్తి అయ్యి మళ్ళీ నార్మల్గా వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్ మీకు నొప్పి కూడా తగ్గుతుందమ్మా. ఎందుకంటే మీ వయసు కూడా ఇంకా మీరు 46 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ మోకాళ్ళు కంప్లీట్గా అరగకుండా మనం కాపాడుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఒకసారి అయితే క్లినిక్ రండి, మేము చూస్తామండి. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ మార్కాపు నుంచి సార్ మేము మాట్లాడేది. చెప్పండి సార్. సార్ ఈ మామూలుగా ఈ మెట్లు ఎక్కుతున్నా కూర్చొని లేస్తున్నా ఈ మోకాళ్ళు శబ్దాలు వస్తున్నాయి సార్. ఓకే. అప్పుడప్పుడు లైట్ గా పెయిన్ వస్తుంది సార్. అది ఓకే. ఎంతండి మీ వయసు? నా వయసు 48 సార్. 48. ఓకే. అవును సార్. రైట్. ఓకే. సాధారణంగా ఓన్లీ సౌండ్ వచ్చి పెయిన్ లేకపోతే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. కానీ ఈ శబ్దంతో పాటు మనకి నొప్పి వస్తుందంటే కొంచెం దాన్ని మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అరుగుదలకి లోనైనప్పుడు ఇటువంటి మనకి శబ్దం వస్తుంటుంది. ఒకసారి మీరు బేసిక్ ఎక్స్రేలు ఇటువంటి చేసినట్లయితే మనకు అసలు మీరు ఏ స్టేజ్లో ఉన్నారని తెలుస్తుంది. లేకపోతే మీకు వీలైతే ఒకసారి అలైట్కి రండి, మనం చూస్తాము, అసలు స్కాన్ కూడా చేసి చూస్తాము. మీకు అసలు ఎంత శాతం అరిగింది, ఏ గ్రేడ్లో ఉన్నారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు సూటబుల్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం మా పిల్లగారికి. హలో చెప్పండి. చెప్పండి అండి, డైరెక్ట్ గా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి. మేడం మా పిల్లగారికి బాగలేదు మేడం, కాళ్ళు నొప్పి మేడం. మోకాలండి? మోకాలు సార్, మోకాళ్ళే. ఓకే. ఎంతకాలం నుంచి ఉందండి? ఉంటది వయసు, ఒక 5 years నుంచి బాధ ఉంది సార్. ఓకే. అంటే ఎంత దూరం నడవగలుగుతారు? కొంచెం దూరం నడుస్తున్నా, లేదా మెట్లు ఎక్కినప్పుడు, కూర్చొని లేచినప్పుడే నొప్పులు బాగా ఉంటాయి సార్. ఓకే. ఓకే. నడిచినప్పుడు ఉంటాయి, మెట్లు ఎక్కినప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది. మెట్లు ఎక్కలేకపోతున్నారు. ఓకే. మామూలుగా నడిచిన నొప్పులు ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా ఏంటని మా పిన్ని గారు అడిగారు, ఫోన్ చేశాను సార్. ఓకే, ఉంటుందండి, డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. మామూలుగా ఒక వయసు తర్వాత ఈ నొప్పులు రావడం, మోకాలు నొప్పులు రావడం సహజమండి. ఇది వయసు రిలేటెడ్ చేంజెస్ వల్ల మనకి మోకాల్లో ఉండే గుజ్జు అరిగిపోతుండడం వల్ల నొప్పులు వస్తుంటుంది. మీరు ఒకసారి వచ్చినట్లయితే మనం స్కాన్ చేసి చూస్తాము, అంటే ఎక్స్రే కూడా చేసి చూస్తాము. మీకు ఎంత అరిగింది గుజ్జు అవి కూడా చూసిన తర్వాత ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు పెయిన్ అనేది తగ్గిపోతుందండి. ఓకే సార్, మీరు ఇందాక చెప్పారు పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాం మోకాలు నొప్పులకి అన్నారు. ఈ మోకాలు నొప్పులకే కాకుండా ఇంకా ఎలాంటి నొప్పులకి ట్రీట్మెంట్ చేస్తారు సార్? ఇప్పటివరకు మనము ఈ పిఆర్పి ట్రీట్మెంట్ మోకాలు నొప్పుల గురించి మాట్లాడుకున్నాం. ఇది కాకుండా ఎక్కువగా మనము ఈ భుజం నొప్పుల గురించి, అంటే రొటేటర్ కఫ్ టైర్స్ అంటారు, అంటే భుజాల్లో కొన్ని కండరాలు ఏదైనా పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు ఇటువంటి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తుంటాం అన్నట్టు. ఇది కాకుండా మనకి కొంతమంది స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్, టెన్నిస్ ఎల్బో అంటారు. ఈ టెన్నిస్ ఎల్బో కావచ్చు, కొంతమంది పాదాల నొప్పి, హీల్ పెయిన్స్ అంటారు, దాన్ని ప్లాంటార్ ఫ్యాసైటిస్ అంటుంటారు. ఇటువంటి వాటికి కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకా మోకాల్లోనే కొంతమంది అంటే చిన్న వయసుల్లోనే ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అయినప్పుడు వాటికి ఈ మోకాల్లో ఉండే లిగమెంట్స్ అంటారు, దానికి లిగమెంట్స్ కావచ్చు, కొన్ని మెనిస్కస్ అంటారు. ఇటువంటివి పాక్షికంగా దెబ్బతున్నప్పుడు కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ని మనం ఎక్కువగా యూస్ చేస్తుంటామండి. ఓకే అండి, ఈ మోకాలు నొప్పులు కాకుండా ఎక్కువ మంది తర్వాత ఎక్కువగా బాధపడేది నడుము నొప్పికి. ఈ నడుము నొప్పికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ మీ దగ్గర? నడుము నొప్పి రావడానికి కారణం ప్రధానంగా ఎక్కువగా మనకి ఇది డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్తోనే వస్తాయండి. అది డిస్క్ బల్జ్ అంటుంటారు. అది డిస్క్ బల్జ్ రావడానికి కారణాలు ఒకటి వయసు తర్వాత అరుగుదల కావచ్చు, యంగ్ ఏజ్లో మనకి ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు వస్తుంటుంది.
దాన్నే మనం సయాటికా అంటుంటాము. ఈ సయాటికా వాటికి కూడా మన ఆపరేషన్స్ లేకుండా ఈ ఒక డిఫరెంట్ టెక్నిక్స్లో ఆర్ఎఫ్ఏ అంటుంటాము, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కావచ్చు, ట్రాన్స్ఫెరమల్ రూట్ బ్లాక్స్ అని, ఇవన్నీ ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో చిన్న అంటే అడ్వాన్స్డ్ లైక్ ఫ్లోరోస్కోపీ వంటి మిషన్స్లో చూసి వాళ్ళకి ఎక్కడైతే నరాల మీద ఒత్తిడి ఉంటుందో అక్కడ ఇంజెక్షన్స్ చేస్తామండి. ఇదైతే ఆపరేషన్ కాదు, చిన్న చిన్న ఇంజెక్షన్స్తోనే మనం ట్రీట్ చేస్తుంటామండి. దీన్ని మన డిఫరెంట్ అంటే టెర్మినాలజీస్ ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి వాళ్ళకి కొంతమంది ట్రాన్స్ఫర్ అవ్వాలని ఇంటర్లామినర్ అని, కొంతమందికి ఫ్యాసెట్ అరిగితే వాళ్ళకి ఆర్ఎఫ్ఏ అనేసి, అట్లా రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళకి నడుము నొప్పులకి ట్రీట్ చేస్తుంటామండి. ఓకే సార్, అయితే ఇది బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటారా? షూర్, డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది అయితే ఆపరేషన్ కాదు కాబట్టి ఇట్స్ వెరీ సింపుల్గా మీకు ఈ ప్రొసీజర్ మొత్తం ఒక 45 minutesలోనే అయిపోతుంది. ఇక్కడ ఎటువంటి కట్స్ అనేది ఉండదు కాబట్టి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు అండి. ఏం భయపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎవరైతే మోకాలు నొప్పులు అలాగే నడుము నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళకి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.